మీకెప్పుడైనా ఈరోజు మనసు చాలా హెక్టిక్‌గా ఉంది. ఆలోచనలు అస్సలు ఆగట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఎలా అయినా ఈ ఆలోచనలని కంట్రోల్ చేస్తే బాగుండు అని అనిపించిందా? నేను మీతో ఒక విషయం చెప్తాను. మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేయడానికి ఒక బటన్ ఉంది అంటే మీరు నమ్ముతారా? ఉంటే మీరు దాన్ని ప్రెస్ చేస్తారా? అవునండి. మన ఆలోచనల్ని, మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేయడానికి ఒక బటన్ ఉంది. ఈరోజు నేను మీతో చెప్పబోయేది మీ జీవితాన్ని ప్రశాంతంగా మార్చుకోవటానికి ఒక చిన్న టెక్నిక్. ఈ టెక్నిక్‌ని ప్రాక్టీస్ చేసిన తర్వాత, అప్లై చేసిన తర్వాత మీరేం ఫీల్ అయ్యారో కామెంట్ బాక్స్‌లో తెలపండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రతిరోజు ఎన్నో రకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఫ్యూచర్ గురించి. అంటే భవిష్యత్తులో మన పిల్లలు ఎలా ఉంటారు? ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? బాగా చదువుతారా? మంచి ఉద్యోగం చేస్తారా? మన లైఫ్ ఎలా ఉంటుంది? అని మన ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలాగే పాస్ట్ గురించి, గతంలో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తుంటాం. ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది. వాళ్ళు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. నేను అలా చేయకుండా ఉండాల్సింది. అలా ఎందుకు జరిగింది అని పాస్ట్ గురించి రిగ్రెట్ అవుతూ ఉంటాం. ఇంకా నెక్స్ట్ ప్రెజెంట్‌లో ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే కన్‌ఫ్యూజన్. నేను చేయగలనా? నేను నా వల్ల అవుతుందా? నేను ఈ స్టెప్ వేస్తే ఏం జరుగుతుందో ఏమో? సక్సెస్ అవుతానో లేదో? ఇలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. ఈ 3 కలిపితే ఏం జరుగుతుంది? స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్. ఇంకా వరస్ట్‌దేంటి అంటే మనకి కామ్ అవ్వాలి అని ఉంటుంది. ప్రశాంతంగా జీవించాలి అని ఉంటుంది. కానీ ఎలా అనేది మాత్రం క్లారిటీ ఉండదు. మనం మన స్టేట్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్ఎల్‌పిలో ఒక పవర్‌ఫుల్ టెక్నిక్‌ని యూజ్ చేయటం వల్ల మనం మన స్టేట్‌ని ఈజీగా చేంజ్ చేసుకోగలుగుతాం. అదే యాంకరింగ్. ఇది ఎన్ఎల్‌పిలో చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ అండి. ఈ యాంకరింగ్‌లో సింపుల్ ఆర్ క్లాసిక్ యాంకరింగ్, స్టాటిక్ యాంకరింగ్, కొలాప్స్ యాంకరింగ్, చైన్ ఆఫ్ యాంకరింగ్స్ అనేవి ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయేది సింపుల్ అండ్ క్లాసిక్ యాంకరింగ్ గురించి. ఇది మనం ప్రాక్టీస్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే, మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు కామ్ స్టేట్‌లోకి వచ్చేస్తాము. మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు క్లారిటీకి వచ్చేస్తాము. మనం యాంగ్జైటీలో ఉన్నప్పుడు రిలాక్సేషన్‌లోకి వెళ్ళగలుగుతాము. యాంకరింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సముద్రంలో చాలా టర్బన్స్, వేవ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఒక షిప్పుకి ఎలా అయితే ఆ వేవ్స్ ఎటు వస్తే అటు వెళ్ళిపోకుండా ఎలా అయితే యాంకర్‌తో కనెక్ట్ చేసి ఉంచుతామో, అలాగే మన జీవితంలో కూడా మనం నిత్యం నిద్ర లేచిన దగ్గర నుండి మన మనసులో, మెదడులో రకరకాల ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. మన ఆలోచనలు ఎటు వెళ్తే మనం అటు వెళ్ళిపోకుండా, మనం ఒక స్టేట్‌కి రావాలి అనుకున్నప్పుడు ఈ యాంకర్ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మన బ్రెయిన్‌లో ఒక ఎమోషన్‌ని ఒక యాక్షన్‌కి కనెక్ట్ చేయటం. సింపుల్‌గా చెప్పాలి అంటే మీరు ఒక స్విచ్ వేస్తే మీరు ఒక స్పెసిఫిక్ ఫీలింగ్‌ని ఇవ్వటం. ఇప్పుడు నేను చెప్తాను మీరు ఫాలో అవ్వండి. మీ లైఫ్‌లో ఒక హ్యాపీ మూమెంట్‌ని గుర్తు చేసుకోండి. ఉదాహరణకి మీ చిన్నప్పటి నుండి మీ లైఫ్‌లో ఒక జరిగిన చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆ సిట్యుయేషన్‌ని గుర్తు తెసుకోండి. లేదు అంటే మీ జీవితంలో మీరు ఏది కావాలనుకుంటున్నారో, ఏది జరిగితే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారో, అది జరిగినట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు ఆ మెమోరీలోకి పూర్తిగా వెళ్ళండి. అది మీరు చూస్తున్నారా? లేదా మీరు ఆ సీన్‌లో ఉన్నారా? ఉంటే ఆ సీన్‌ని, ఆ ఇమేజ్‌ని పెద్దదిగా చేయండి. అందులో కలర్స్ ఎలా ఉన్నాయి? ఆ కలర్స్‌ని బ్రైట్ చేయండి. అక్కడ సౌండ్స్ ఎలా వినిపిస్తున్నాయి? ఆ సౌండ్స్‌ని ఇంకా క్లారిటీగా వాల్యూమ్ పెంచి వినండి. మీ ఫేస్‌లో స్మైల్ ఉందా?
దాన్ని ఇంకా, ఇంకా మరింత ఎక్కువగా చేయండి. ఆ హ్యాపీనెస్‌ని ఫీల్ అవ్వండి. ఇప్పుడు అదే పీక్ మూమెంట్‌లో మీ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్‌ని కలపండి. లేదా మీ బాడీలో ఎక్కడైనా ఒక టచ్ చేయండి. అది మీ ఫోర్‌హెడ్ పైన కావచ్చు, మీ చెవి వెనకాల కావచ్చు, మీ నెకెల్ పైన కావచ్చు. ఎక్కడైనా పర్వాలేదు. అదే పీక్ మూమెంట్‌లో యాంకర్‌ని కలపండి. ఇది మీ యాంకర్. ఇప్పుడు దీన్ని ఇంకా 3 టైమ్స్ రిపీట్ చేయండి. డిఫరెంట్ హ్యాపీ మెమోరీస్‌తో. మీ లైఫ్‌లో ఆల్రెడీ జరిగినవైనా పర్వాలేదు, లేదా మీరు ఫ్యూచర్‌లో జరగాలి అని అనుకుంటున్నవైనా పర్వాలేదు. కానీ ఈ హ్యాపీ మూమెంట్ అనేది నార్మల్‌గా ఉండకూడదు. అక్కడ మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు పీక్ స్టేజ్‌లోకి వెళ్ళిపోవాలి. అలా డిఫరెంట్ హ్యాపీ మెమోరీస్‌తో ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మీరు ఏదైతే యాంకర్ సెట్ చేసుకున్నారో దాన్ని ప్రెస్ చేయండి. మీ బ్రెయిన్ ఆటోమేటికల్లీ ఆ హ్యాపీ స్టేట్‌కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ లేడీస్ మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంటి పనులు చేసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆఫీస్ వర్క్ చూసుకోవాలి. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి అలసిపోతారు, టైర్డ్ అయిపోతారు, స్ట్రెస్‌లోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఈ యాంకరింగ్ టెక్నిక్‌ని అప్లై చేయటం వల్ల స్ట్రెస్ నుంచి కామ్ స్టేట్‌కి రాగలుగుతారు. నెక్స్ట్ జెంట్స్ ఆఫీస్‌లో ఫుల్ వర్క్, బాస్ నుంచి ప్రెషర్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. ఇలాంటప్పుడు మీటింగ్‌కి వెళ్ళే ముందు ఈ యాంకరింగ్ టెక్నిక్‌ని అప్లై చేయటం వల్ల మీటింగ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలుగుతారు. నెక్స్ట్ కిడ్స్. ఎగ్జామ్స్ అంటే పిల్లలకి భయం. అప్పటి వరకు చదివింది కూడా మొత్తం మర్చిపోతూ ఉంటారు. ఇలాంటి టైంలో ఈ యాంకరింగ్ టెక్నిక్‌ని అప్లై చేయటం వల్ల ఫియర్ నుంచి ఫోకస్ చేయగలుగుతారు. ఇది ఏజ్ లిమిట్ అనేది ఏదీ లేదండి. ఏ ఏజ్ వాళ్ళైనా వాళ్ళు ఏ స్టేట్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఒక మంచి మూమెంట్‌ని పీక్ స్టేజ్‌లోకి వెళ్ళాక అప్ అప్పుడు యాంకరింగ్ అనేది అప్లై చేయటం వల్ల వాళ్ళు ఆ స్ట్రెస్ నుంచి కామ్ స్టేట్‌కి, యాంగ్జైటీ నుంచి రిలాక్సేషన్‌లోకి, కన్‌ఫ్యూషన్ నుంచి క్లారిటీలోకి రాగలుగుతారు. మీ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ రావటం అనేది కామన్. కానీ మీరు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది మాత్రం మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న టెక్నిక్‌ని అప్లై చేయటం వల్ల మీ ఎమోషనల్ స్టేట్ అనేది మారగలదు. ఈ టెక్నిక్‌ని ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మీలో చేంజ్ వస్తే కామెంట్ బాక్స్‌లో కామ్ అని టైప్ చేయండి. ఇంకా ఇలాంటి ఎమోషనల్ వెల్‌నెస్ వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమెంబర్, పీస్ బయట కాదు మీలోనే ఉంటుంది. స్టే కనెక్టెడ్, బీ హ్యాపీ.